ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఓటమెరగని జట్టుగా 6వ విజయాన్ని కైవసం చేసుకుంది. శనివారం న్యూఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే 265 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి ఈ ఘనత సాధించిన తొలి ఐపీఎల్ జట్టుగా చరిత్ర సృష్టించింది. టీ20 క్రికెట్ చరిత్రలోనే ఏ జట్టు కూడా ఇంత పెద్ద లక్ష్యాన్ని ఛేదించలేదు. చెత్త ఫీల్డింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ కొంప ముంచగా పంజాబ్ కింగ్స్ కు అది బాగా కలిసొచ్చింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 264 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ అయితే 152 పరుగులు చేసి ఇంకా నాట్అవుట్గానే ఉన్నాడు. 16 ఫోర్లు 9 సిక్స్లతో భీభత్సం సృష్టించాడు, అది కూడా 67 బంతుల్లోనే. ఇక తనకి తోడు నితీష్ రాణా అయితే ఏకంగా 91 పరుగులు చేశాడు. త్రిట్లో శతకాన్ని మిస్ చేసుకున్నాడు. 44 బంతుల్లోనే 11 ఫోర్లు 4 సిక్స్లతో చెలరేగిపోయాడు. ఇక పంజాబ్ బౌలర్లలో హర్షదీప్ సింగ్, జేవియర్ బార్ట్లెట్ ఒక వికెట్ పడగొట్టారు. ఇక వీళ్ళిద్దరు వీర విధ్వంసంతో ఇక 264 పరుగులు వీళ్ళు చేస్తే 265 పరుగులు టార్గెట్గా వెళ్ళింది. దాన్ని పంజాబ్ జట్టు 18.5 ఓవర్లో ఛేదించడం అసలు అది దింపం తిరిగిపోయే విషయం. ఎందుకంటే ప్రప్సిమ్రాన్ సింగ్ 76 పరుగులు, ప్రియాన్ష్ ఆర్య 43 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 71 పరుగులు, ఇలాగా ఒకళ్ళు కాదు విధ్వంసకర బ్యాటింగ్తో వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా బ్యాట్తో జులిపించారు. దాంతో ఇక భారీ స్కోర్ ఈజీగా ఛేదించారు. బౌలర్లలో కుల్దీప్ 2 వికెట్లు తీగా అక్షర్, విప్రాజ్ నిగమ్ తలొక వికెట్ తీశారు. అయితే ఇక్కడ ఏంటి జరిగింది తప్పు అంటే, ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్స్ మిస్ఫీల్డింగ్. 28-35 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్న శ్రేయస్ అయ్యర్ తను ఇచ్చిన 2 క్యాచ్లు, ఒకటి కూడా కాదు మళ్ళీ 2 క్యాచ్లని కూడా కరుణ్ నాయర్ నేలపాలు చేశాడు. విప్రాజ్ నిగమ్ బౌలింగ్లో ఒకటి, కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో 2 క్యాచ్లన్నీ కరుణ్ నాయర్ వదిలేశాడు, అందుకోలేకపోయాడు. ఈ అవకాశాలతో చెలరేగిన శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ విజయాన్ని పూర్తి చేసేశాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో ప్రియాన్ష్ ఆర్య ఇచ్చిన క్యాచ్ను లుంగి ఎంగిడి నేలపాలు చేశాడు. ఈ క్యాచ్ అందుకునే క్రమంలో అతను చాలా తీవ్రంగా గాయపడి మ్యాచ్కి దూరం అయ్యాడు. నిజం చెప్పాలి అంటే తలకి దారుణమైన గాయమైంది లుంగి ఎంగిడికి. సో తను వెంటనే ఇమీడియట్గా అంబులెన్స్ ఎక్కి తను హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. క్యాచ్తో పాటు అతను లేకపోవడం కూడా ఢిల్లీ విజయ అవకాశాలను దెబ్బతీసింది. అక్షర్ పటేల్ వేసిన 9వ ఓవర్లో కూపర్ కనిలీ ఇచ్చిన క్యాచ్ను ముఖేష్ కుమార్ అందుకొని బౌండరీ లైన్ తాకాడు. దాంతో అది కాస్త సిక్సర్గా మారింది. ఓవరాల్గా 4 క్యాచ్ డ్రాప్లు, ఒక అద్భుతమైన లుంగి ఎంగిడి లాంటి బౌలర్ పేసర్ లేకపోవటము ఢిల్లీ పతనాన్ని శాసించారు. అయితే ఒకవేళ లుంగి ఎంగిడి కనుక గాయపడి ఉండకపోయి ఉంటే మేబీ పరిస్థితి వేరేలా ఉండేది. కానీ ఆ తీవ్రం గాయం అవ్వడం ఢిల్లీ క్యాపిటల్స్కు మరో ఎదురు దెబ్బ.